సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో బ్లాక్ బస్టర్ ఆషాఢం #1 కిలో సేల్. వెబ్ లో ఒక న్యూస్ వచ్చింది, పార్ట్ 2 లో రాజశేఖర్ గారు ఉండకపోవచ్చు, బాలయ్య బాబు ఉండొచ్చు అని. అది అది ఉంటే తప్పే ఉంది. అది అది మీ దాకా వచ్చిందా అని నేను అడుగుతాను. లేదు అలా ఉండదు. ఎందుకంటే ఇలా కూడా మాట్లాడుతున్నారనేది చూస్తే నవ్వు వస్తుంది. బాలయ్య గారిని యాక్ట్ చేద్దాం, మన ఇద్దరు కలిసి యాక్ట్ చేద్దాం అని చెప్పింది నేనే. ఓకే, అన్నారు ఆ రోజు. నేనే అన్నాను. నేనే మళ్ళీ మైక్లో కమిట్ చేసి మాట్లాడాను. ఇది కింద ఫస్ట్ మేమిద్దరు పక్క కూర్చొని ట్రైలర్ ఆయన రిలీజ్ చేసి చూసేటప్పుడు నన్ను బాగా అభినందిస్తూ ఉన్నారు. సూపర్, బాగా ఉంది అన్నట్టు నన్ను కొట్టి భలే చేశారు, ప్రవీణ్ కూడా భలే చేశారు, బాగున్నారు అన్నట్టు బాలయ్య గారు చెప్తున్నారు. చెప్పేసి ఆయన దగ్గర అప్పుడు మన ఇద్దరు కలిసి ప్రవీణ్ సత్తార్ సినిమా చేద్దామా సార్ అని అడిగాను. అడిగితే ఓకే బ్రదర్ చేద్దామని ఆయన అన్నారు. తర్వాత కింద వచ్చి వేరే నేను ఏదో చెప్పాలనుకున్నానంటే ఇదే కదా అన్నట్టు నేనే సరదాగా చెప్పాను. చెప్పిన తర్వాత ఆయన నవ్వుకుని ఎస్ చేద్దాం అన్నట్టు చెప్పారు. ఇప్పుడు ఈయనంటే గరుడ వేగ పార్ట్ 2 నేను ఉండనంట, బాలయ్య మాత్రం ఉంటారు. సరే పర్వాలేదు. బాలయ్య బాబు గారు మీరు చేస్తే ఇద్దరు చిన్నపిల్లలు చేసినట్టు ఉంటుంది సినిమా. కరెక్టే, బోలా శంకర్లే కదా, ఇద్దరు బోలా శంకర్లో. యాక్చువల్గా నాకు మన చిరంజీవి గారితో స్నేహం కోసం అడిగాను. విజయ్ కుమార్ క్యారెక్టర్ నేను చేస్తానని అడిగాను. చిరంజీవి గారు అప్పుడు ఏమన్నారు, లేదు రాజశేఖర్ నువ్వు వయసు కొంచెం చిన్నవాడి కాబట్టి సూట్ అవ్వకపోవచ్చు అన్నారు. కరెక్టే అని. సో బాలయ్య కూడా మొన్న బాలయ్య అడిగారు, మన కేఎస్ రవికుమార్తో ఇప్పుడు సినిమా చేస్తున్నారు కదా, దాంట్లో అడిగారు. బాలయ్య బాబు గారు కూడా బ్రదర్ నీకు ఏం కావాలో చెప్పి మన ఈ 5 సీట్స్ కూడా ఈక్వల్గా పెట్టుకుంటాం, నో ప్రాబ్లం అన్నట్టు ఆయన బాగా ఎంకరేజ్ చేసి చెప్పారు. బట్ నేను బాలయ్య చేయాల్సిన ఫస్ట్ సినిమా అది కాదు, అది దానికంటే బెటర్ సినిమా మేము చేయాలి. సో మనం వేరే సినిమా ఏదైనా చేద్దాం సార్ అని మాట్లాడుకున్నాం. ఓకే, గుడ్. ఈ టాపిక్ మీ దగ్గర ఇప్పుడు తీసుకురావచ్చో లేదో, రాజశేఖర్గా అప్పుడు వచ్చిన ఇష్యూ, తారా చౌదరితో వచ్చిన ఇష్యూ ఏంటి అసలు? దాని నుంచి మీరు ఎక్కడ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేదు. అక్కడ ఏం వచ్చింది ఇష్యూ? అక్కడ ఆమె లీక్ చేసిన పేర్లు మీది అన్నట్టుగా ఇండైరెక్ట్గా. లేదు, వాళ్ళ ఇంట్లో నా ఫోటో పెట్టుకుందంట అమ్మాయి, నాతో తీసిన ఫోటో వాళ్ళ ఇంట్లో పెట్టుకుంది. దాని గురించి అడిగినప్పుడు ఎస్ నా రాజశేఖర్ గారు బాగా తెలుసు అని, నన్ను వచ్చి కలిసింది అమ్మాయి ఎన్నోసారి. అంతకుముందు వచ్చి నాతో ఫోటో తీసుకుంది. అలాగే తెలుసు ఆ అమ్మాయి, అంతవరకే నాకు అమ్మాయికి పరిచయం. అండ్ ఇంకో రోజు ఎలా కలవడానికి కలిసామంటే ఆవిడ కాపురం ఉన్న చోట్ల రెంటల్కి ఓ చోటు ఉండింది. ఓకే, అదే బిల్డింగ్లో వేరే అనదర్ పోర్షన్. ఆ పోర్షన్ రెంటల్కి నేను జీవిత వెళ్ళినప్పుడే ఆ అమ్మాయిని మళ్ళీ అక్కడ కలవడం జరిగింది. అమ్మాయి అదే పక్క పోర్షన్లో అమ్మాయి ఉండింది. సో అలా కలిసి అంతవరకు కలిసినామంతవరకు ఇంకేం లేదు. ఓకే, బట్ దాని ఏదో నాకు తారా చౌదరి ఏదో కనెక్షన్ ఉన్నట్టుగా మాట్లాడారు. అలా సపోజ్ ఉన్నా కూడా నేనే సిగ్గుపడను, ఉంది అని చెప్పేస్తాను. నాకు భయం కూడా లేదు. భయపడాలంటే జీవితానికి భయపడాలి. ఓకే, ఇంకెవరికి భయపడాల్సిన అవసరం లేవు. సో నాకు దానికి అంతవరకే. తారా చౌదరి నాకు ఏం మాట్లాడారు అప్పుడు? నేనే మాట్లాడు, నాకు లేదు అంటే నేను రాముడు కాదు. అదే అర్థమైంది. తారా చౌదరి విషయంలో కాదు, నేను రాముణ్ణి కాదు, తారా చౌదరికి నాకు ఏం సంబంధం లేదు. రాముణ్ణి అందులో నేను తారా చౌదరి విషయంలో నేను రాముణ్ణి. ఓకే, కానీ నేను నిజంగా రాముణ్ణి కాదు. రాముణ్ణి కాదంటే ఎలా అంటే నాకు జీవితాతో మాత్రమే నాకు కొన్ని వేరే లవ్వులు ఉండింది. అలా
అంటే బిఫోర్ ఓకే, తర్వాత నేను అది తర్వాత కొన్ని యాక్సిడెంట్స్ జరిగి ఉండొచ్చు. మీ ఇండస్ట్రీలో ఒక వర్గం, ఒక రూమర్ అయితే మీ మీద ఎప్పుడు ఉంటుంది, రాజశేఖర్ పెద్ద శృంగార పురుషుడు అని. చిచ్చి అలా ఎప్పుడు ఉండదు. నేను రాముణ్ణి కాకుండా పోయిన సంభవాలు ఒకటో రెండోనే అయ్యి ఉండొచ్చు తప్ప ఓకే ఓకే అంత నేను కృష్ణుడిని కాదు. అదే మళ్ళీ కృష్ణుడిగా, కృష్ణుడు అంటే మల్టిపుల్ అలా కాదు. ఓకే ఓకే. జీవిత గారు ఒక మా ఇంటర్వ్యూలో ఎప్పుడో చెప్పారు కదా, తను ఏమని తప్పేం కాదన్నట్టుగా చెప్పారు ఒకసారి, స్వప్న ఇంటర్వ్యూ అనుకుంటా, ఐ థింక్. నువ్వు చెప్పారు నాకు. ఇప్పుడు అలా లేట్ నా వల్ల సినిమా డిలే అయ్యింది అని ఉంటే ఈ సినిమా కూడా డిలే అయ్యి ఉండాలి కదా. అవును. ఇది గరుడవేగ. ఇది యాక్చువల్గా చూడకపోతే 1 year స్పాన్లో తీశారు. 93 days షూటింగ్ డేస్, నెంబర్ ఆఫ్ డేస్. బట్ ప్రవీణ్ సత్తార్ గారు ఎక్కడ ఫీల్ అవ్వలే. ఎక్కడైనా ఫీల్ అయ్యి ఉండొచ్చు ఎప్పుడైనా. ఏంటి 5 minutes 10 minutes నేను అది కూడా ఈ సినిమా వరకు నేను చెప్పిన టైంకి ఎక్కడ తక్కువ వెళ్ళలే. నేను వస్తాను ఒప్పుకున్న టైంకి నేను వెళ్ళుంటే 10 నిమిషాలు 15 నిమిషాలు అయ్యి ఉండొచ్చు. బట్ ఉన్నా కూడా నేను నాతో సినిమా చేసే వాళ్ళకి ఇది తెలుసు. ఇప్పుడు కోడి రామకృష్ణ గారికో, ముత్యాల సుబ్బయ్య గారికో, లేదు పిన్సెట్టి రవిరాజు గారికో అందరికీ తెలుసు. కానీ అది నా వల్ల షూటింగ్ నేను వచ్చేందుకు ముందు మిగిలిన షార్ట్స్ అంతా నేను లేని షార్ట్స్ అంతా తీసుకుంటారు. అలాగే జరుగుతూ ఉంటాయి. భరద్వాజ గారు అలా చెప్పడం చాలా చాలా తప్పు. నేను ఆ విషయం మాత్రం నాకు ఇంకా మనసులో ఉంది. అది ఆయన నిజంగా ఆయన మనసులో చేయి పెట్టి మాట్లాడితే అలా మాట్లాడరు. ఆయనకి మంట. నా డబ్బు దగ్గర 30 లక్షలు నన్ను ఏమార్చొద్దాం అనుకున్నారు. అది కుదరలేదు. దాంట్లో వచ్చిన మంటల్లో మాట్లాడేశారు అంతే. ఎవరు ఏంటని ఎవరు చెప్పక్కర్లేదు సార్. టైం విల్ ఆల్వేస్ టెల్. మేము బాగానే ఉన్నాం. ఇదైతే నేను చెప్పాలి ఇక్కడ, నువ్వు అక్కడ చెప్తూ ఉంటే లేదు. నన్ను చెప్పమని చెప్పు, లేదా ఆ కెమెరా అడ్డు తిప్పండి. సో భరద్వాజ గారి విషయంలో మాత్రం నేను చాలా హర్ట్ అయ్యాను. జరిగింది ఇది. ఆయన హర్ట్ అయ్యింది డబ్బు నన్ను ఏమార్చలేకపోయామని. ఆ తర్వాత సత్యారెడ్డిని కూడా తిట్టారంట. సత్యారెడ్డి, నీ వల్ల నాకు చెడ్డ పేరమ్మా, నేను ఇలా నన్ను తిట్టుకున్నారు, రిలీజ్ సినిమాని ఆపావని శ్యాంప్రసాద్ రెడ్డి కూడా తిట్టారు అని సత్యారెడ్డి గారు నన్ను అన్నారు. తర్వాత చెప్తూ ఉన్నారు. బట్ ఇప్పుడు సత్యారెడ్డి గారు ఉంటే ఆయన చెప్పి ఉంటారు. ఈ సినిమా విషయంలో గరుడవేగ దాంట్లో చివరిలో ఎండింగ్లో Part 2కి లీడ్ లాగా ఇచ్చినట్టున్నారు. ఇది Part 2కి లీడ్ లాగా ఇచ్చినట్టు. అవును అవును అవును.